రండి, ఈరోజు ఒక దివ్యమైన సభ స్థాపన వెనుకున్న అద్భుతమైన కథను మన ప్రాచీన గ్రంథాల నుండి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథ మనల్ని తీసుకెళ్తోంది శ్రీరాముని రాజ్యమైన అయోధ్యకు. చూడండి, తనని చూట్టానికి వచ్చిన బ్రాహ్మణులను, ఋషులను చూసి మీరు రావడం నా భాగ్యం అనడం, ఇది శ్రీరాముడి వినయానికి, ధర్మస్వభావానికి ఒక గొప్ప నిదర్శనం కదా. సరే, కథలోని మొదటి భాగానికి వద్దాం. రాముడి పరిపాలనలో ఆ రాజ్యం ఎలా ఉండేది, ఈ కథలోని కీలకమైన పాత్రలెవరో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, రాముడి పాలనలో అయోధ్య ఎలా ఉండేదో. అంతటా శాంతి, జ్ఞానం, సమరస్యం, ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం, ప్రతి పనిలో ధర్మం. అదీ ఒక స్వర్ణయుగంలా ఉండేది. ఇక ఈ కథలో ముఖ్య పాత్రధారులు శ్రీరాముని కుమారులైన లవకుశులు. వీళ్లు కేవలం రాజకుమారులు మాత్రమే కాదు, అపారమైన శక్తి, జ్ఞానం కలవాళ్లు. వేదాలలో మంచి ప్రావీణ్యం సంపాదించి వారి గాత్రంతోనే రామాయణగాథను అయోధ్య సభలో వినిపించారు. ఇక్కడే కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటోంది. భక్తులందర్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఒక దివ్యమైన ఆలోచన మొదలైంది. ఈ ఆలోచనే ఈ మొత్తం కథకు మూలం. రాముడి పిలుపుకు ఎవరెవరొచ్చారో చూశారా? సింధూతీరం నుండి శైలు, పాతాళలోకం నుండి బ్రాహ్మణుడైన కాలో, అతని కుమారుడు మణికర్ణుడు, ఇలా ఎందరో. అంటే ఆ సభలో ఎంతటి వైవిధ్యముందో కదా. మరి కొత్తగా వచ్చిన సభ్యులను ఎంతో చక్కగా కలుపుకున్నారు. వాళ్లని మొదట బృందంలోకి ఆహ్వానించి, ఆ తర్వాత వేర్వేరు విభాగాలుగా ఏర్పర్చి, చివరికి అయోధ్యవాసులతో ఒక్కటిగా కలిపారు. ఎంత గొప్ప సమైక్యతా భావన! అలా అంత చక్కగా సాగిపోతున్న సమయంలో కథలో మరో ముఖ్యమైన ఘట్టం వచ్చింది. ఈ దివ్యమైన సభ కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే పుష్కర్ యాత్ర. అప్పుడు రాముడు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తన భక్తులందరి కోసం పుష్కర్లో ఒక కొత్త ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించాలని సంకల్పించాడు. ఈ గొప్ప కార్యం కోసం తన కుమారులనే స్వయంగా అక్కడికి పంపాడు. రాముడు తన కుమారులతో ఏమన్నాడంటే, నా ప్రియపుత్రులారా, మీకోసం పుష్కర్లో ఒక సభను ఏర్పాటు చేశాను. అక్కడికి వెళ్ళి మీ విభాగాల బాధ్యతలను స్వీకరించండి. చూశారా, ఈ మాటల్లోనే ఆ సభ ఉద్దేశ్యం, దాని నిర్మాణమెంత స్పష్టంగా ఉందో. ఇంతటితో ఆగలేదు. పుష్కర్కు ఇంకా ప్రాముఖ్యతనిస్తూ రాముడు ఏకంగా తానే అక్కడ నివసిస్తానని ప్రకటించాడు. ఇక ఆలోచించండి, ఆ ప్రదేశానికి, ఆ సభకు ఎంత ప్రాముఖ్యత వచ్చి ఉంటుందో. అయితే ప్రతి గొప్ప కార్యానికి కొన్ని ఆటంకాలు ఎదురైనట్లే ఇక్కడ కూడా ఒక పెద్ద సవాలు ఎదురైంది. ఇది భక్తులందరి విశ్వాసానికి ఒక అగ్ని పరీక్షలా మారింది. రాముడు పుష్కర్పై దృష్టి పెట్టడంతో అయోధ్యలో పరిస్థితి మారింది. ప్రజల ఏకాగ్రత కొంచెం తగ్గింది. వాళ్లు రాముడే పరమాత్మ అనే విషయాన్ని మరచిపోయి ఇతర దేవతలను పూజించడం మొదలుపెట్టారు. ప్రజల విశ్వాసం ఇలా దెబ్బతినటం చూసి రాముడు వెంటనే ఒక అడుగు ముందుకేశాడు. మణికర్ణుణ్ణి ఆ సభకు నాయకుడిగా నియమించి తన ప్రతినిధిగా సమావేశాన్ని నడిపించమని ఆజ్ఞాపించాడు. ఇక కథ పతాకస్థాయికి చేరుకుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏకంగా ఒక దైవిక శక్తి రంగప్రవేశం చేసింది. దానితో ఈ కొత్త సభ శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ సభ ఏర్పాటు వెనుక 3 ప్రధాన ఘట్టాలున్నాయి. మొదటిది రాముడి ఆజ్ఞ, రెండవది శ్రీకృష్ణుడి దివ్యమైన రాక, ఇక మూడవది రామ్ సభ అధికారికంగా ఏర్పడటం. ఇక అప్పుడే కథలో ఒక అత్యంత కీలకమైన ఘట్టం చోటు చేసుకుంది. రాముడి పిలుపు మేరకు పరిస్థితిని చక్కదిద్దడానికి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ద్వారక నుండి వచ్చాడు. కృష్ణుడిని చూసి రాముడు ఏమన్నాడో చూడండి. ఓ బ్రహ్మజ్ఞానీ, ఈ సహజమైన సభకు నీకు స్వాగతం. అబ్బా! ఈ ఒక్క మాటతో ఆ సభకు దైవీకమైన ఆమోదం, ఆశీస్సులు లభించాయి. అలా ఏర్పడిందే ఈ రామ్ సభ. అసలు రామ్ సభ అంటే ఏమిటి? శ్రీరామునిపై భక్తిని ఒకేచోట కేంద్రీకరించి దాన్ని కాపాడి ముందు తరాలకు అందించడానికి స్వయంగా ఆ రాముడే స్థాపించిన ఒక గొప్ప సభ అన్నమాట. ఈ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్న నుంచుతుంది. కాలం మారుతున్న కొద్దీ ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు మన సమాజాలు, మన నమ్మకాలు వాటి ఉనికిని ఎలా కాపాడుకుంటాయి? ఈ ప్రాచీన కథ మనకు ఇస్తున్న ఈ సార్వత్రిక పాఠం గురించి ఒక్కసారి ఆలోచిద్దాం.